లోకల్ కిచెన్ సహ సమర్పణ చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు క్యారెట్ లడ్డు, పెసరపప్పు, జంతికలు. ఓకేనండి, ఆ రెండు చేస్తున్నాం. ఈ రోజు విజయారావు గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. క్యారెట్ లడ్డు, పెసరపప్పు జంతికలు. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారండి? ముందుగా క్యారెట్ లడ్డు. ఈ క్యారెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. క్యారెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పాలు 2 కప్పులు, పంచదార 2 కప్పులు, 1 కప్పు కోవా, పల్లీలు అంటే పొట్టు తీసేసి ఈ మాదిరి పలుకులుగా తయారు చేసుకుంది 1/2 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, నెయ్యి 2-3 టీ స్పూన్లు, యాలక్ పొడి 1 టీ స్పూన్. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఇప్పుడు నెయ్యి, కొద్దిగా వేడెక్కగానే క్యారెట్ తురుము వేసేయాలి. అంటే ఇది అందులో నేతిలో వేయించుకుంటారు. వేయించుకుంటే బాగుంటుంది. ఈ కోవా కూడా మీరు ఇంట్లో తయారు చేస్తుందా? బయట రెడీమేడ్ కూడా తెచ్చుకోవచ్చు, లేదా టైం ఉంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రెడీమేడ్ కూడా యూజ్ చేయొచ్చు. కోవా ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే అంటే పాలని మరిగించి 1/4 వచ్చేదాకా చేస్తే అది చిక్కబడుతుంది. ఏంటంటే మన పొంగకుండా ఒక గరిటె వేసి ఉంచాలి బాండీలో. పాలు పోసి ఒక గరిటె వేసి ఉంచాలి. ఉంచేస్తే స్టవ్ తగ్గించి పెట్టేస్తే అలా మరిగి మరిగి తిక్కుగా తయారవుతుంది. ఇది కూడా చాలా నిలవ ఉంటుంది క్యారెట్ లడ్లో. ఎక్కువగా ఫ్రై చేస్తే చాలా రోజులు 10-15 రోజులు కూడా నిలవ ఉంటుంది. హాలిడేస్ లో చేసి పెట్టచ్చు అన్నట్టు. అంటే మరి మనం పాలు వేస్తున్నాం కదా, పాలు వేయాలన్నమాట. ఇది వేయకుండా తగ్గించేస్తే అయినా వేసినా కూడా మనం బాగా ఎగిరిపోయేలాగా ఫ్రై చేయాలి. డ్రై అవ్వాలి. అది జనరల్ గా పాల పదార్థాలు త్వరగా అవుతాయి కదా, కానీ ఇది డ్రై చేస్తాం కాబట్టి ఓకే ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తాం. కొంచెం పాలు, పాలలో ఇది ఉడకాలండి. ఈ క్యారెట్ లడ్డూలు ఎక్కడ ఎక్కువ చేస్తుంటారండి? అంటే ఇది సౌత్ ఇండియా డిష్, ఇది నార్త్ డిష్ కూడా కాదమ్మా. ఇది కూడా ఒక క్రియేటివిటీ. మీరు క్రియేట్ చేసిన ఐటమ్. అంటే కొంతమంది కొంచెం వేరుగా చేశారు, కానీ కొద్దిగా మిక్సింగ్ డిఫరెంట్ గా నేను చేస్తాను. అదే గాజర్ హల్వా విన్నాను, క్యారెట్ హల్వా విన్నాను, కానీ క్యారెట్ తో లడ్డు మొదటిసారి వింటున్నాను. అలా ఇలాంటి లడ్డూలు చాలా ఉన్నాయి. పాలు కూడా అబ్జర్వ్ అయ్యిందండి. ఇప్పుడు పంచదార, కోవా కూడా వేస్తాం కదా, ఇంకా మరి ఇప్పుడు పంచదార కూడా ఇందులో కరగాలి కదండి. బాగా కరగాలి. సిమ్లో పెట్టండి. ఇది ఉడికి ఇది కూడా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మిగతా పదార్థాలు కలిపి
ఓకే. ఇప్పుడు ఇది ఉడకడానికి కనీసం ఒక 5 minutes టైం పడుతుంది కదండి? అవును, ఎందుకంటే అది మొత్తం డ్రై అయిపోవాలి. ఓకే. ఇప్పుడు మనం క్యారెట్ లడ్డు తయారు చేస్తున్నాం కదండి, క్యారెట్ ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం క్యారెట్ లడ్డు తయారు చేస్తున్నాం కదండి. నేతిలో క్యారెట్ ని వేయించుకుని తర్వాత పంచదార పాలు వేసి క్యారెట్ ని కుక్ చేస్తున్నాం. ఎంతవరకు కుక్ అయింది ఇప్పుడు చూద్దాం. విజయరావు గారు, పంచదార కూడా బాగా కరిగిపోయింది. ఇది లేత పాకంలో వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం కోవా, కోవా వేసి ఇది కూడా బాగా ఉడికించాలి. కొబ్బరి పొడి, కొబ్బరి పొడి వేసరికి కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇది చల్లారిన తర్వాత మనం ఈ పల్లీలు ఇవి వేసాం. ఇవి కూడా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం చేసాం కదా. ఇది బాగా ఇప్పుడు డ్రై అవ్వాలన్నమాట. ఇంకా సిమ్లో పెట్టి మనం అది సిమ్లో వద్దాం, హైలోనే పెట్టి. ఇది కానీ బాగా డ్రై అవ్వాలి. లడ్డు కట్టడానికి రావాలి కదా, ఎంత డ్రై అవుతే అంత బాగా వస్తాయి. అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి ఇందులో? అని ఇష్టం, కావాలంటే. కొంచెం ఇది వేగిన తర్వాత నెయ్యి యాడ్, హైలో పెట్టి మనం హైలో. విజయరావు గారు, డ్రై అయింది కదండి? అయిపోయింది. ఒక ప్లేట్ ఇవ్వండి, స్టవ్ ఆపేసి. ఈ ప్లేట్ లోకి తీసుకుని మనం కొంచెం దీనిలో కొంచెం నెయ్యి, కొద్దిగా యాలక్ పొడి వేసి, ఇది చల్లారదు. కొద్దిగా ఆరిన తర్వాత మనం లడ్డు తయారు చేస్తాం. కొంచెం 5 నిమిషాల్లో చల్లారు. ఇప్పుడు చల్లారిపోయింది కానీ లడ్డూలు చేసేద్దాం. పేపర్ కప్స్ కప్స్ లో వీటి లడ్డూలు పెడతారండి. రెడీమేడ్ గా అంటే మరి షాపులో కొన్న మాదిరిగా ఉంటాయి లడ్డూలు, అందుకని కంపల్సరీ ఇంట్లో తయారు చేస్తే కూడా కప్స్ లో పెట్టాలి. ఇలా గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు మనం, స్వీట్ బాక్స్ లో పెట్టి. అందులో ఇవి ఎక్కడా దొరకవు కూడా క్యారెట్ లడ్లు.
లడ్లు ఇలా కప్స్ లో చూస్తుంటే చాలా బాగున్నాయండి. చాలా బాగా అదే కదా లోకల్ కిచెన్ స్పెషాలిటీ. హోమ్ మేడ్ లాగా లేవండి ఇవి, నిజం చెప్పాలంటే షాప్స్ లో కొన్నట్టుగానే ఉన్నాయి లడ్లు. అదే మాదిరిగా అనుకుంటారు, అందుకే చెప్పాలన్నమాట. చల్లారితే ఇంకా కొద్దిగా టైట్ అవుతాయి, చాలా బాగుంటాయి. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా సర్వ్ చేసారు. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, అవును. అది కూల్ లడ్డు అది రెడీ అయిపోయి కాంతి. క్యారెట్ ఇది హెల్దీ కూడా మంచిదండి, క్యారెట్స్. అవునండి, వెరీ గుడ్, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, క్యారెట్ లడ్డు తయారు చేసే విధానం ఎంతో ఈజీగా ఫాస్ట్ గా మనం ఇంట్లో ఈ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కొబ్బరి పొడి, పాలు, పంచదార, కోవా, పల్లీలు, నెయ్యి, యాలక్ పొడి. క్యారెట్ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత అందులో క్యారెట్ తురుము వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత పాలు కూడా వేసుకుని క్యారెట్ పాలతో అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత పంచదార వేసుకుని కరిగేంత వరకు కుక్ చేయాలి. ఇది కుక్ అయిన తర్వాత అందులో పాలకోవా, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి చివరికి వేయించిన వేరుశనగ పప్పులను కూడా వేసుకుని బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని చివరికి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని ఇంకో ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తర్వాత లడ్డూ షేప్ లో కట్టుకుంటే క్యారెట్ లడ్డు తయారవుతాయి. క్యారెట్ లడ్డు తయారు చేసే విధానం చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ పెసరపప్పు జంతికలు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ పెసరపప్పు జంతికలు. అవి ఎలా తయారు చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ పెసరపప్పు జంతికలు కదండి. ఈ పెసరపప్పు జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. పెసరపప్పు ఉడికించింది 1 కప్పు. 1 కప్పు పెసరపప్పుకి ఉడికించిన దానికి 4 కప్పులు బియ్య పిండి. అది కరెక్ట్ గా వస్తుందండి. అందుకని 4 కప్పులు అంటే చిన్న కప్పులు బియ్య పిండి, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఫ్రై చేయడానికి నూనె తగినంత. ఓకేనండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? చేద్దాం. దానికి స్టవ్ వెలిగించి వండి పెట్టేసుకొని నూనె వేడి చేసుకుందాం. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదండి, జంతికలు చేస్తాం. చాలండి, చాలు. నూనె కాగే లోపల మిశ్రమాన్ని రెడీ చేస్తాం. ఓకే. ఈ పెసరపప్పుని బాయిల్ చేస్తాం కదండి. బాయిల్ చేసేటప్పుడు మనం ఏమైనా సాల్ట్ వేసామా? కొద్దిగా లైట్ గా వేస్తాం. ఇప్పుడు ఇది 1 కప్పు అవుతుంది కదా, చిన్న కప్పు. ఓకే. దీనికి 4 వంతులు వేయాలన్నమాట. 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. ఉప్పు తగినంత, ఓకే. కారం, జీలకర్ర. ఇప్పుడు ఇది చూసి ఒకవేళ మనం మిషన్ లో పెడతాం కదా, మా కారపూస తయారు చేసే దానిలో దిగకపోతే దాన్ని బట్టి చూసుకుందాం. కొంచెం పప్పు అయినా కలపచ్చు, బియ్య పిండి. ఓకే. అంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయమండి? చేస్తాం. ఓకే. అంటే మరి మనం మిశ్రమం కలుపుకుని ఇప్పుడు చూసుకుని దాని ప్రకారం మరీ గట్టిగా ఉంటే కొంచెం పప్పు కలుపుకోవచ్చు, లేదంటే వాటర్ వేసుకోవచ్చు.
ఎక్కువ పట్టు కొంచెం, ఎందుకంటే దీనిలో తడి ఉంటుంది కదా పెసరపప్పు. ఇందులో మనం ఆయిల్ ఏమైనా వేస్తామండి? ఏం అవసరం లేదు, పెసరపప్పు వల్ల గుల్లగానే వస్తుంది. వాటర్ కొంచెం కావాలా? కావాలి. ఇలాగ పెసరపప్పు బాయిల్ చేసి ఇలాగ జంతికలు చేయడం ఫస్ట్ టైం అండి. చాలా మంది ఎందుకంటే మామూలుగా జనరల్ గా అందరూ మినపిండి బియ్యపిండి కలిపి చేస్తాం కదా, పిండిలో పట్టించి. అందులో పెసరపప్పు ఉడికించి చేయడం తక్కువ మందికి తెలుసు. బాయిల్ చేస్తాం అంటే ఈ జంతికల టేస్ట్ బాగుంటుంది. ఇది చూద్దామా, దిగకపోతే మనకి కొంచెం పల్చగా చేసేద్దాం. సరిపోతుంది అంటే కలిపిన మిశ్రమం తెలుస్తుంది. సరిపోతుంది. ఇందులో కూడా జంతికలు సన్నవి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఇందులో 25 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో చాలా రకాలు. నూనె కాగింది కదండి, అదే చూద్దాం ఒకటి వేస్తే. స్టవ్ తగ్గించామా? తగ్గించేసి ఇందులో నూనె బాగా కాగింది కదండి. అదే చాలా ఈజీగా ఉంది కదా. చిన్న చిన్న జంతికలు వస్తాయి. కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కలే చాలా క్రిస్పీగా వచ్చాయి కదా. చాలా బాగా వస్తాయి. సర్వ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. అసలు చూడటానికి కూడా తెలియదు పెసరపప్పు అని. అసలు ఎలాగో మనం పప్పు చేసుకుంటాం కదా, ఇంకొంచెం ఎక్కువ చేసి సాయంకాలం స్నాక్ చేస్తే సరిపోతుంది. పెసరపప్పు జంతికలు ఇది రెడీ. చాలా బాగుందండి. చూసారు కదండి పెసరపప్పు జంతికలు తయారు చేసే విధానం. ఈ స్నాక్ డిష్ ని చిన్నపిల్లలకి తయారు చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పెసరపప్పు జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర. పెసరపప్పు జంతికలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లోకి బాయిల్ చేసిన పెసరపప్పు, బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకుని మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఈ జంతికల పిండితో జంతికలు చేసి ఫ్రై చేస్తే పెసరపప్పు జంతికలు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్ లో క్యారెట్ లడ్డు పెసరపప్పు జంతికలు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే పాలు కాచే గిన్నె అంచుకి కొద్దిగా వెన్న గాని నెయ్యి గాని వ్రాసి పాలు కాస్తే గనక పాలు పొంగవండి. మరి మా చిట్కా గుర్తుంటుంది కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అలా అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా LK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఫోన్ నెంబరు టైప్ చేసి 56006655 కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. సహ సమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి.